అన్ని చెక్ చేసినమ్మా, బీబీ గిట్లా అంత మంచిగానే ఉన్నది కదా, మరి దవాఖానకి ఎందుకు వచ్చినావు? రోజు నా మొగానికి పొద్దుకు నుండి డ్యూటీకి పోయిన కాంచెలు మళ్ళీ వచ్చే వరకు మధ్యలో రోజుకు 10 సార్లు ఫోన్ చేయండి ఉండబుద్ధి అయితే లేదు. ఫోన్ చేస్తే దబ్బున లిఫ్ట్ చేయకపోయింది అనుకో, చల్ల చెమటలు పెడతానే బీపీ పెరుగుతుంది. మరి ఇది ఎందుకు కారణం అవుతుందో అర్థమైతే లేదు. మళ్ళా నాకు పానం అంతా కింద మీద అవుతుంది. ఫోన్ అయితే చేతులు ఉంటే నా మొగనికి 10 సార్లు ఫోన్ కొడతానా. నాకు అది ఎట్లా అవుతుందో అర్థమైతలేదు. ఆటోమేటిక్గా ఫోన్ చేసేస్తానా, అర్థమైతలేదు దాని గురించే. ఎంత మైండ్ తెచ్చుకున్నా కూడా మొగని ఫోను, నా మొగనికి ఫోన్ చేయాలి, చేయిపో టైం అయింది అన్నట్టు అవుతుంది డాక్టరు. ఈ డౌట్లు పాడుగాను, మెదడు మోకాళ్ళకి వచ్చింది. నేనేం చేద్దు, తిక్కల్లి వచ్చింది కదా దవాఖానకి. మళ్ళా పెద్ద ప్రాబ్లం వచ్చింది డాక్టరు. ఈ ప్రాబ్లం నువ్వు తీర్తామని వచ్చిన నా మొగనికి ఎవరన్నా లైన్ ఎత్తాలా, మరి నా మొగుడు ఎవరికన్నా లైన్ ఎత్తాండా అని ఇక ఎప్పటికీ ఇదే తలకాయలు తిరుగుతుంది. తలకాయలు తిరిగినప్పుడు అల్లా తలకిందులు అవుతుంది పానం, తలకాయ నొప్పి వస్తుంది, ఇక కోపం వస్తుంది. ఆలోచన అన్నది మెదట్లకి వెళ్ళి తీసేత్తలేను డాక్టరు. ఎట్లయినా మంచిదే, నువ్వే తీసేపియాలి డాక్టరు, నీ దండ పెడితే బాగుంచను. వచ్చిన రోగం దేశం మీద లేని రోగం వచ్చింది, నేనేం తీర్తనే నీ మొగాన్ని అడిగితే తెలుస్తుంది. నాకు ఏందో లేనితోటి తగినావు కదా. చెప్పు డాక్టరు. నీకు రోగం ఏమొచ్చిందంటే అంత నీ రోగం అంతా నీ మొగడు తీర్తాడు. నీకు సయాట సల చెమటలు రోగం వచ్చింది, అది పెద్దది రోగం. నీ మొగనికి అన్నీ మందు ఉన్నది, చెప్తాడు పోయిగా. నీ మొగన్ని అడుగు ఇట్లెందుకు అవుతుంది అన్నది. వెంటనే సయాట సల్లాట రోగం తక్కువ అవుతుంది. ఇక దెబ్బకు సల్ల చెమటలు తలకాయ నొప్పి అంతా తక్కువ అవుతుంది. పో అమ్మ పో.